సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి గెలిపించాలని వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు గిలకల దండిలో తన ప్రచారాన్ని 4వ రోజు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ తిరుమల శెట్టి వరప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామస్తులు పేర్ని కిట్టుకు ఘనంగా స్వాగతం పలికారు. గిలకల దిండిలో గడప గడపకు కిట్టు వెళ్లి ప్రజలకు అందే సంక్షేమ పథకాల వివరాలను తెలుసుకున్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా అందించిన సంక్షేమం, అభివృద్ధి తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పోర్ట్ మెడికల్ కాలేజ్, ఫిషింగ్ హార్బర్ వంటివి అభివృద్ధి చెందాయన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను బందరు ఎమ్మెల్యేగా, మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ ను గెలిపించాలని, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కిట్టు కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జవాది రాంబాబు, కార్మూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పేర్ని కిట్టుబాబు గారు మచిలీపట్నం శాసనసభ అభ్యర్థి ప్రతి ఇంటికి తిరుగుతున్నారు. ప్రతి ఇంట్లో కూడా ప్రభుత్వం జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలన్నీ వివరిస్తూ ఆయన చేసిన మంచి పనులకు తెలియజేస్తూ ఓటు అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మేము ఖచ్చితంగా జగన్ గారు ఇంత మంచి పని చేశారు, నాని గారు ఇంత మంచి పని చేశారు, ఖచ్చితంగా ఓటేస్తామని హామీ ఇస్తున్నారు. ఖచ్చితంగా జగన్ గారు పాలన చూసి, అలాగే నాని గారి నాయకత్వం చూసి గిలకల దిండిలో 942 పట్టాలు, అలాగే రోడ్లు, డ్రైనేజీలు, అలాగే ఫిషింగ్ హార్బరు, మత్స్యకారులకు ఉపయోగపడే ఫిషింగ్ హార్బరు, ఇలాంటి అభివృద్ధి పనులన్నీ చూసి ఖచ్చితంగా మేము కిట్టుబాబు గారికి ఓటేస్తామని ప్రతి ఒక్క ఇంట్లో కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే గతంలో చాలా తక్కువ ఓట్లు వచ్చే ఈ ఊర్లో ఇవాళ జగన్ గారు చేసిన పనులు, నాని గారు చేసిన పనుల వల్ల కిట్టుబాబు గారికి ప్రతి ఒక్కరు కూడా మేము మంచిగా మీకు ఓటేస్తామని తెలియజేయడం అనేది అందరం సంతోషిస్తున్నాం. ఈ విధంగా ఇంకా మేము రేపొద్దున గిలకలదిండి గడప గడపకే మన ప్రభుత్వం కార్యక్రమం 4వ రోజు. రోజు రోజుకి గడప గడపకి పూల వర్షం కురిపిస్తున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, పేర్ని నాని గారి ఆధ్వర్యంలో చేసిన సంక్షేమం, అభివృద్ధి చూసి ఎవరికారే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం, మళ్ళీ కిట్టుబాబుని గెలిపించుకుంటాం అని చెప్పేసి గత పాలకులు కులం పేరు చెప్పి ఓట్లు అడిగి మా గ్రామాన్ని పట్టించుకోలేదయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేర్ని నాని గారి ఆధ్వర్యంలో మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారని, ప్రతి ఇంటికి వెళ్తామంటే 10 నిమిషాలు, పావు గంట పూల వర్షం కురిపించి ఆరదలిచ్చి గడప గడపకి సంక్షేమం అనేది గత 20-30 సంవత్సరాలు ఏ నాయకుడు చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకాన్ని మా ఇంటికి తెచ్చి, మేము ఎవరో గుమ్మం తొక్కకుండా, ఏ ఆఫీసర్ అంటే వెళ్లకుండా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ పథకం కావాలన్నా మా ఇంటికే వస్తుందని, అయ్యా మా ఇంటికాడ కూర్చో, మా ఇంటికాడ కూర్చో, గడప గడప. పులిచింతల నుండి ఏప్రిల్ 6వ తేదీన కాల్వలకు నీటి విడుదల అవుతుందని, జిల్లాలో కాల్వలు, చెరువులు నిండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు. వేసవిలో జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్య ఏర్పడకూడదని, అందుకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ చాంబర్లో ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులతో సమావేశం నిర్వహించి కాల్వలకు నీటి విడుదల, వేసవిలో త్రాగునీటి సరఫరా అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 6వ తేదీన పులిచింతల నుండి తాగునీటి కోసం నీరు విడుదల చేస్తున్నామన్నారు. జిల్లాకు అవి చేరేటప్పటికీ 3-4 రోజులు పట్టవచ్చని అన్నారు. జిల్లాలో ముఖ్యంగా మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను, నాగాయలంక, కోడూరు వంటి శివారు ప్రాంతాలకు కాల్వల ద్వారా నీరు చేరేలా కాల్వల సిద్ధంగా ఉంచారన్నారు. శివారు ప్రాంతాల గ్రామంలో త్రాగునీటి చెరువులు నిండేలా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాల్వలకు నీటిని వదిలినప్పుడు ఆ నీటిని ఇతర అవసరాలకు మళ్లించకుండా కేవలం త్రాగునీటికి వినియోగించేలా కాల్వలపై రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు సంబంధిత శాఖల సిబ్బందితో పహార బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. వేసవిలో ఎక్కడ తాగునీటి సమస్య రాకూడదన్నారు. అందుకు అనుగుణంగా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. వైసీపీకి అరాచక పాలన నుండి ప్రజలు విముక్తిని కోరుకుంటూ ఉన్నారని ప్రతిపక్ష కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర తెలిపారు. వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలు విముక్తిని కోరుకుంటూ ఉన్నారని ప్రతిపక్ష కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర తెలిపారు. 32వ డివిజన్ పరిధిలోని చార్ధనగర్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మచిలీపట్నంలో మంచినీటి సమస్యకు పాలకులే కారణమని, ఈ పరిస్థితిపై పాలకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మంచినీటి ట్యాంకర్ 1500 రూపాయల చొప్పున విక్రయించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి వైసీపీ నాయకులకు కనబడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడగానే నగరంలో మంచినీటి సమస్య పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నం శారదా నగర్లో ఇవాళ పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో మరి అపూర్వ స్వాగతాన్ని వాళ్ళందరూ కూడా తెలియజేయటం, వెళ్ళిన దగ్గరల్లా కూడా మంచి స్పందన. ఈ అరాచక ప్రభుత్వం పోరాలా, ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన రావాలా,
ఈ రాష్ట్రానికి దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రం తయారైందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. మరి సమస్యలు ఇవాళ మంచినీళ్ళ సమస్యలు ఎక్కడ చూసినా కూడా మదనపట్నంలో కనబడతా ఉంది. 5 సంవత్సరాలు మేము కట్టినటువంటి ట్యాంకులకు రంగులు వేసుకున్నారు, మేము ఏర్పాటు చేసినటువంటి పైప్ లైన్లు ఓపెన్ చేసుకున్నారు, మేము తెచ్చినటువంటి పైపుల్ని వేసి వాళ్ళు వేసినట్టుగా చెప్పుకున్నారు. ఎందుకు ఇవాళ నీళ్ళ సమస్య వచ్చింది? దానికి పాలకుల యొక్క నిర్లక్ష్యమా, పాలకుల యొక్క స్వార్థానికి ఇవాళ మచిలీపట్నంలో నీటికి కటకట వచ్చిందా అనేది సమాధానం చెప్పాలని పేర్ని నాని గారిని అడుగుతున్నా. మొన్న ఆయన మాట్లాడుతాను, నేను అధికారంలో ఉన్నానా, అధికారులు మేనేజ్మెంట్లోకి వెళ్ళిందంటారు. ఇప్పటి వరకు పరిపాలన చేసింది మీరు. కాలువలో వదిలినప్పుడు ట్యాంకుల నిండా నీళ్లు పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? మీరు ఎంతసేపు మీ లెక్క చూసుకుంటమే తప్ప ప్రజా సమస్యల గురించి ఏ రోజన్నా మీరు పట్టించుకున్నారా? ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమీ చేయలేదని మాట్లాడుతూ ఉన్నారు. మీ కళ్ళకు కనబడతలేదా? మీ కళ్ళ ముందు కట్టినటువంటి కట్టడాలు మీకు కనబడలేదా? దానికి నిలువెత్తు సాక్ష్యాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఇవాళ అలాంటిది మీరు మోసం చేస్తూ మళ్ళీ దగా చేసి మళ్ళీ ఎన్నికల్లో మీ కొడుకుని అందరం ఎక్కించాలని చెప్పి ఇవాళ ఏదేదో చేస్తూ ఉన్నారు. పిచ్చి పిచ్చి ప్రాలాపనలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మీరు అమ్ముకుంటా ఉన్నారు నీళ్లు. ట్యాంకర్ 15,000 రూపాయలు చొప్పున 100 ట్యాంకర్లు ఇవాళ తరగటు మన పంపుల చెరువు నుంచి వెళ్ళిపోతూ ఉంది. వందల ట్యాంకర్లు వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి? ఎవరికి అమ్ముకుంటా ఉన్నారు? అంటే మట్టి అమ్ముకున్నారు, భూములు అమ్ముకున్నారు, ఇసుకలు అమ్ముకున్నారు, చివరికి నీళ్ళు కూడా అమ్ముకుని దిగజారిపోతా ఉన్నారా ఈ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని? ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు పంపుల చెరువులో క్రికెట్ ఆడుకున్నారని. తరతరాలుగా పంపుల చెరువుల్లో షిల్ట్ ఏర్పడిపోతే ఆ షిల్ట్ అంతా క్లీన్ చేసాం. ఏ రోజు నీళ్ళకి ఇబ్బంది రానివ్వలేదా మేము? ఏ రోజు కూడా బందర్లో నీళ్ళ సమస్య రాకుండా చేయగలిగామే మేము? ఇవాళ మీరు ఎందుకని 3 రోజులకు 4 రోజులకు నీళ్ళు ఎందుకు వదలాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? నేను ఆ రోజున కోరుకున్నా, కరెంటు ఆపకుండా నీళ్లు ఇవ్వాలని చెప్పి మేము కోరుకున్నాం. అది చేయలేక ఇవాళ మీరు పిచ్చి పిచ్చి ప్రాలాపన మాట్లాడితే జరగదు. ఖచ్చితంగా రేపు మీ నీటి మీద కూడా ఎంక్వైరీ చేపిస్తాం. ఎవరిని వదిలే సమస్య లేదు. ఇవాళ ఇప్పటికైనా సరే అధికారులు, నేను కలెక్టర్ గారిని కలుస్తా, అవసరమైతే కృష్ణానది నుంచి నీళ్లు వదిలిపించి బందరు ప్రజలకు నీళ్ల సమస్య రాకుండా చేయాల్సినటువంటి బాధ్యత మేము కూడా భాగస్వాములు అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి దుర్మార్గులను ఒకసారి అందరూ ఆలోచించాలని చెప్పి బీజేపీ ఆధ్వర్యంలో కొల్లూరు రవీంద్ర గారు వాళ్ళ శారదానగర్లో ఇంటింటికి మరి తిరుగుతూ వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకుంటూ, రాబోయే కాలంలో గతంలో మేము ఉన్నప్పుడు 5 ఏళ్ళలో చాలా కార్యక్రమాలు ఇక్కడ చేసాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మీకు పరిష్కారం చేస్తామని చెప్పి కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. చాలా చోట్ల మంచినీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. అట్లాగే లైట్లు కూడా లేవు, ఇక్కడ స్తంభాలు ఇరిగిపోయే పరిస్థితిలో ఉన్నాయని చెప్పారు. ఖచ్చితంగా అవన్నీ కూడా నోట్ చేసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా ఇక్కడ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. కొన్ని ఇళ్ళకు కూడా మరి పనులు అవి కూడా లేవన్నారు. అవన్నీ కూడా వేయించి వారికి కావాల్సినవి అన్నీ కూడా ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా ఉందో ప్రజలందరూ కూడా గుర్తించారు. కరెంటు ఛార్జీలు పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు, ఇంటి పన్నులు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. మరి వాళ్ళ ఈ మందు మామూలుగా గతంలో మంచి బ్రాండ్లు 60 రూపాయలకు దొరికితే వాళ్ళ 180 రూపాయలు తీసుకుని 200 రూపాయలు తీసుకుని వాళ్ళ ప్రాణాలకు కూడా మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళ లివర్స్ చెడిపోతున్నాయంటే వాళ్ళ కల్తీ మందులు అమ్ముతాం వల్ల మరి చాలామంది చనిపోతున్నారు. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం, అరాచక ప్రభుత్వానికి ప్రజలకు బుద్ధి చెప్పే రోజులు ఖచ్చితంగా ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా అని ఎవరన్నా వాళ్ళ ఇంటికాడ అనుకోకుండా చనిపోతే వాళ్ళకి 2 లక్షలు, 30,000, 5 లక్షలు కూడా ఇచ్చిన ఎలక్షన్ మరి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంటింటికి తిరుగుతున్నాము. మరి మంచి స్పందన ఉంది. మంచిగా మరి గతంలో ఆయన మరి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండగా అనేక నిధులు తీసుకొచ్చి మరి శారదానగర్ కానీ, వడ్డీ రంగారావు నగర్ కానీ, లైటింగ్ కానీ, మరి స్తంభాలు కానీ, మరి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మరి అనేక కార్యక్రమాలు ఇక్కడ చేసిన దాఖలాలు ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా మళ్ళీ మరి గెలిచినాక రేపొద్దున ఇంకా మిగిలిన పనులు కూడా డ్రైనేజీలు అనేకం దిగాడిపోయి ఉన్నాయి.
దోమలతో మరి శారదానగర్లో అనేక మంది దోమలతో పెద్ద బాధపడుతున్నారు. అవన్నీ లేకోకుండా మిగిలిన పనులు కూడా మరి కొల్లు రవీంద్ర గారు ఈసారి మళ్ళీ గెలిచిన తర్వాత అవన్నీ కూడా మరి పూర్తి చేస్తానని మాట ఇచ్చాడు. కానీ మరి తిరుగుతుంటే ఇంటింటికి కూడా మంచి స్పందన ఉంది. మరి తెలుగుదేశం పార్టీకి కానీ మరి బీజేపీ కానీ మరి జనసేన కానీ ముగ్గురు ఉమ్మడి అభ్యర్థిగా మరి కొల్లు రవీంద్ర గారిని నిలబెట్టి అఖండ విజయంతో మరి గెలిపిస్తామని మరి పోక్సో చట్టాన్ని మరింత పటిష్టవంతంగా అమలు చేస్తున్నట్టు మొదటి అదనపు జిల్లా జడ్జి చిన్నంచెట్టి రాజు తెలిపారు. పోక్సో చట్టాన్ని మరింత పటిష్టవంతంగా అమలు చేస్తున్నట్లు మొదటి అదనపు జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు తెలిపారు. పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు, న్యాయవాదులతో పోక్సో చట్టంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోక్సో చట్టంపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ చట్టంలో మరిన్ని మార్పులు చేయడం ద్వారా మరింత కట్టుదిట్టంగా పోక్సో చట్టాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోక్సో బాధితులకు రక్షణ కల్పించడం, మెరుగైన వైద్య సౌకర్యం అందించడం, వారికిచ్చే పరిహారం పెంచడం తదితరమైనవి పోక్సోలో ముఖ్యమైనవిగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 10వ అదనపు జడ్జి నరసింహమూర్తి, న్యాయ సేవ సంస్థ కార్యదర్శి కృష్ణయ్య, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. So today the compensation just now I spoke to you is originally incorporated section 357 CRPC, which says when a court imposes a sentence, the sentence itself starts when a court imposes a sentence. So invariably the court has to find guilt against the accused. By imposing sentence only, the compensation under section 357 can be imposed by the court. Whereas section 357A CRPC, which was inserted by Amendment Act 5 of 2019, which came into force from 31/12/2009. Section 357A deals with the victim compensation scheme. Every state government, in coordination with the central government, shall prepare a scheme for providing funds for the purpose of compensation to the victim or his dependents who have suffered loss or injury as a result of the crime and who require rehabilitation. Now, 357A class 3 deals with the payment of compensation, which the court and the presiding officers are to deal with. If the trial court at the conclusion of the trial, it doesn't say. గుంటూరులో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడాన్ని ఎంఎస్పీ, ఎంఆర్ఈఎస్ రెండు ఖండించాయి. గుంటూరులో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడం పట్ల ఎంఎస్పీ, ఎంఆర్ఈఎస్ శ్రేణులు లక్ష్మీ టాకీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభించాయని, టీడీపీకి మద్దతు ఇస్తున్నందుకు తమ సమావేశాన్ని అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ నాయకుడు మందకృష్ణ మాదిగకు కనీసం ఒక్కసారి కూడా కలిసేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కొల్లూరి బసవ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కొక్కిలగడ్డ సువర్ణరాజు, సిదిల జయరాజ్, కొక్కిలగడ్డ నవీన్, వేల్పడి నాగబాబు, కలపాల వికాస్, దొండపాటి దావీద్, శీలం శర్మ, పసుమర్తి దినేష్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు పంపించి అడ్డుకోవడం జరిగింది. దానికి నిరసనగా మేము ఈరోజు కృష్ణా జిల్లా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారిపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాది రిజర్వేషన్ పోరాట సమితిని అడ్డుకోవడానికి కారణం ఎస్సీ వర్గీకరణ అంశం 30 సంవత్సరాల నుంచి ఎస్సీ ఉద్యమం నడుస్తున్నప్పుడు కృష్ణమాదిగ గారిది 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ జరిగింది. 25 సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణ కొట్టివేయబడింది. ఇప్పటికీ కూడా దాని గురించి పట్టించుకున్నటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా లేడు. జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణమాదిగ గారి ఎస్సీ వర్గీకరణ చేయమని మీ క్యాంప్ ఆఫీస్కి 117 సార్లు అపాయింట్మెంట్ కోసం వస్తే మీరు ఎస్సీ వర్గీకరణ చేయకపోగా ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీకు మాదిగలు ఓట్లేదా? మీ నాన్నగారు ఎస్సీ వర్గీకరణ పోలవరం ప్రాజెక్టు నా డ్రీమ్ అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కూడా మీ నాన్నగారికి మీరు కుమారుడిగానే ఉన్నారు. ఆ విషయం మీకు తెలియదా? ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లో సమానంగా అందాలనేదే కృష్ణమాదిగ గారి యొక్క ఆదేశం, ఆ యొక్క ఆశయం. దానికోసమే ఎంఆర్పీఎస్ ఉద్యమం. మీరు ముఖ్యమంత్రిగా మీరు అధికారం ఎక్కి అధికారాన్ని అనుభవించాలని మీరు ఎంత ఆశపడుతున్నారో, ఒక చదువుకున్నటువంటి ఒక నిరుద్యోగి తనకు ఉద్యోగం రావాలని అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ద్వారా తను కూడా ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని ఎంత ఆశపడతాడో మీరు ఆలోచించాలి. మీకు మాత్రం ముఖ్యమంత్రి పదవులెక్కి మీరు బాగా ఫంక్షన్ హాల్లో మేము జరుపుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుని మేము రెడీ అయితే
అది రాజ్యాంగ విరుద్ధమైనట్టు, ఏదో మా దగ్గర పర్మిషన్ తీసుకోలేదన్నట్టు ఒక ప్రైవేటు జరిగేటువంటి కార్యక్రమాన్ని ఆపడం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు న్యాయం అనేది ఆలోచించుకోవాలి. ఇదే విధంగా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టులో హీరింగ్ జరుగుతూ ఉండగా ఒక లాయర్ని మా తరఫున అపాయింట్ చేయండి, మాదిగల అభ్యున్నతికి మీరు కూడా కృషి చేయండి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క లాయర్ని పెట్టకపోవడమే కాకుండా ఈ రోజున మాదిగలకి మేము న్యాయం చేస్తామని ఏదైతే టీడీపీ పార్టీ మా ముందుకు వచ్చి హామీ ఇచ్చి నిలిచిందో వారికి ఇచ్చారని మాకు ఇవ్వలేదని మమ్మల్ని అడ్డుకోవడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. ఏదైతేనేమి మమ్మల్ని మేదేసుకున్న వాళ్ళని మేము నడిపిస్తాము, ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాము. ఎవరైనా సరే కృష్ణమాదిగ గారు మాకు సపోర్ట్ ఇవ్వండి, మా వర్గీకరణ చేయండి, మాదిగలందరూ మీ తరపు ఉంటామని అన్నారు. మీ నోట్లో నుంచి ఆ మాట అనేది రాలేదు, ఒక ప్రెస్ మీట్ రాలేదు, ఒక ప్రెస్ నోటు ఇవ్వలేదు. ఇంకెలా మీ వైపు మేము నిలబడాలి? మాదిగ ఓట్లు మీరు ఎలా అడుగుతారు? మాదిగ అభ్యున్నతికి మీరు కృషి చేయలేనప్పుడు మాదిగ ఓట్లు మీకు ఎలా వేయాలి? దీనిని ఆలోచన చేయాలని కోరుచున్నాను. అలాగే మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో 63.8% మాదిగలు మీకు ఓట్లు వేసిన సంగతి మీరు మర్చిపోయారు. మీకు అనుబంధంగా ఉన్నటువంటి ఒక సంఘం 58.3 మాత్రమే ఓట్లు వేసినట్టు మీ లెక్కల్లో తేలి ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. ఎవరో నలుగురు వీధి కుక్కల్ని వెంటేసుకొని మాదిగ రిజర్వేషన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే అది రాష్ట్రంలోనే ఏ ఒక్క మాదిగ కూడా సహించే పరిస్థితి లేదు. 35 లక్షల మందిగా మాదిగల ఆశయం ఏబిసిడి వర్గీకరణే. వర్గీకరణ అనేది నీ సొత్తు కాదు, ఎవరి సొత్తు కాదు. 59 కులాల సమాన హక్కులు కలగాలనేదే కృష్ణమాదిగ గారి ఆశయం. దానికోసమే పోరాటం, కానీ మాకు రాజకీయాలతో పని లేదు. కానీ వాళ్ళ రాజకీయాలతో మమ్మల్ని ముడిపెడుతున్నారు. కాబట్టి 2019లో చంద్రబాబు నాయుడు మమ్మల్ని విస్మరించిన సంగతి మీకు తెలుసు. అందుకనే మేము నోటాకి ఓట్లేసాం, కొంత ఓట్లు మీకేసాం. మీకు ఎక్కువ శాతం ఓట్లేసి 171 సీటుకి మేము కారణమయ్యాం. ఈరోజు మాదిగల అణిచివేతకి ఎవరో నలుగురు కుక్కలు, ఉసిరిపాటి బ్రహ్మయ్య, పేరుపోగు వెంకటేశ్వరరావు ఇటువంటి వాళ్ళని వేసుకొని మాదిగలను విచ్ఛిన్నం చేయడం అనేది నువ్వు కాదు కదా. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తూ ఉందని పెడన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. బల్లిపరు కాలనీ, సింగరాయపాలెం కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అందరి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కొంతమంది బయటపడినా మరికొందరు భయపడి బయటపడలేకపోతున్నారని, త్వరలోనే ఈ వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, నియోజకవర్గ పరిశీలకుడు సాదరపోయిన ఏడుకొండలు, పట్టణ అధ్యక్షులు ఎక్కల శ్యామలయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖయ్యం తదితరులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.